హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ఖత్తర్‌లో వర్క్ చేస్తున్నారా? లేదంటే ఖత్తర్‌కు విజిట్ వీసా మీద రావాలనుకుంటున్నారా? అయితే ఖత్తర్‌లో పబ్లిక్ ప్లేసుల్లో కొన్ని విషయాలు అస్సలు చేయకపోవడం చాలా మంచిది. ఖత్తర్‌లో చిన్న తప్పు కూడా పెద్ద లీగల్ సమస్యలకు దారి తీయొచ్చు. ఖత్తర్‌కు వచ్చేవాళ్ళు ఖత్తర్‌కు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్లేసుల్లో కొన్ని విషయాలు అస్సలు చేయొద్దు. ఆ విషయాలేంటో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందులో మొదటిదొచ్చేసి పబ్లిక్ ప్లేసుల్లో ఫిజికల్ అఫెక్షన్ చూపియకూడదు. అంటే పబ్లిక్ ప్లేసుల్లో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, పార్కుల్లో ఒకరి ఒళ్ళో తలలు పెట్టి పనుకోవడం ఇలాంటివి చేయకూడదు. ఖత్తర్ లోకల్ కల్చర్‌ని గౌరవించాలి. రెండో పాయింట్ వచ్చేసి పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ ఫోటోలు, వీడియోలు అస్సలు తీయకూడదు. ముఖ్యంగా గవర్నమెంట్ బిల్డింగ్‌లు, మిలిటరీ లొకేషన్ లాంటి సెన్సిటివ్ ప్లేసుల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మూడో పాయింట్ వేరే వాళ్ళని తిట్టడం, అవమానకరమైన మాటలు మాట్లాడడం, లేదంటే చేతులతో అసభ్యకరమైన గెస్చర్ చేయడం చానా తప్పు. ఇలా చేస్తే ఖత్తర్‌లో లీగల్ సమస్యలు రావచ్చు. ఒకవేళ ఖత్తర్‌లో ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్ వచ్చినా కూడా కామ్‌గా ఉంటే మంచిది. నాలుగో పాయింట్ వచ్చేసి ఖత్తర్‌లో పబ్లిక్ ప్లేసుల్లో మోడెస్ట్ డ్రెస్సింగ్ అయితే పాటించండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసులు, హెల్త్ కేర్‌లు, రిలీజియస్ ప్లేసులు, ట్రెడిషన్ ఏరియాల్లో మోకాళ్ళ కన్నా పైకున్న గుడ్డలేసుకోకుండా మోకాళ్ళ కన్నా కిందికున్న మోడెస్ట్ డ్రెస్సింగ్‌ని పాటించడం చాలా ముఖ్యము. ఐదో పాయింట్ వచ్చేసి పబ్లిక్ ప్లేసుల్లో ఆల్కహాల్ తాగడం. ఆల్కహాల్ తాగి మత్తులో గనక ఉంటే ఖత్తర్‌లో లీగల్ సమస్యలు ఎదుర్కోవచ్చు. ఖత్తర్‌లో ఆల్కహాల్ కన్జంప్షన్‌కు ఆర్థరైజ్డ్ ప్లేసులైతే ఉన్నాయి. అలాగే ఖత్తర్‌లో ఆల్కహాల్ తీసుకోవడానికి పర్మిట్ కూడా అవసరము. కాబట్టి పబ్లిక్‌లో ఆల్కహాల్ తాగడం, ఆల్కహాల్ తాగి ఉండడం పెద్ద సమస్యలకు దారి తీయొచ్చు. ఆరో పాయింట్ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఖత్తర్‌లో చెత్త వేయకండి. ముఖ్యంగా రోడ్లు, బీచ్‌లు, పార్కులు మరియు పబ్లిక్ ప్లేసుల్లో క్లీన్‌గా ఉంచండి. ఒకవేళ మీరు పార్కుకెళ్ళి మీరక్కడ ఏదన్నా తిన్నా మీతో చెత్త గనక ఉంటే అక్కడ డస్ట్‌బిన్‌లో వేయండి గానీ అక్కడే పడేసైతే రావద్దు. పోలీసులు గనక చూస్తే భారీ ఫైన్‌లైతే విధించే అవకాశం ఉంది. ఏడో పాయింట్ వచ్చేసి ఖత్తర్ లోకల్ కల్చర్ మరియు రిలీజియన్ ని డిస్రెస్పెక్ట్ చేయకండి. ముఖ్యంగా రంజాన్ సమయంలో పబ్లిక్ ప్లేసుల్లో తినడం, తాగడం అయితే చేయొద్దు. దీనికి భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది. ఎనిమిదో పాయింట్ వచ్చేసి పబ్లిక్ లో ఆర్గ్యుమెంట్ చేయడం, రోడ్ రేజు, అలాగే వేరే వాళ్ళను బెదిరించడం లాంటివి గనక చేస్తే ఖత్తర్‌లో పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జైలు పాలు కూడా కావచ్చు. మొత్తానికి ఖత్తర్ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వారిని స్వాగతించే దేశం. కానీ ఇక్కడ ఉంటున్న, విజిట్ చేస్తున్న వారు లోకల్ రూల్స్, కల్చర్ మరియు ట్రెడిషన్ ని ఖచ్చితంగా గౌరవించాలి. కాబట్టి ఎవరైతే విజిట్ వీసాల మీద ఖత్తర్‌కు వస్తున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లను అయితే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింటే వీడియోని లైక్ చేయండి. వీడియోను మర్చిపోకుండా గల్ఫ్‌లో ఉన్న మన తెలుగు వాళ్ళకి, అలాగే ఇండియాలో ఉన్న మన తెలుగు వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.